క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే లైటింగ్స్ కదా, డెకరేషన్, క్రిస్మస్ తాత లేదా శాంటా క్లాస్ అంటాం కదా మనం. కేక్స్ కట్ చేయడము, స్కిట్స్ వేయడము, డ్యాన్సులు వేయడము, ఈ విధంగా మనము స్టార్స్ పెట్టడము, ఈ విధంగా మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని మనం క్రిస్మస్ అనుకుంటా ఉంటాం. కానీ మీకు ఒక సత్యాన్ని చెప్పనండి, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసండి? నశించిపోతున్న మానవులను, పాపం చేసి దేవుని యొద్ద నుంచి దూరమైనటువంటి ప్రజలను, నరకానికి పాత్రులను విమోచించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క పుట్టుక. దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, దేవుడు సమస్తాన్ని పరిపాలన చేస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అటువంటి దేవుడు తను తగ్గించుకొని రిక్తినిగా చేసుకొని మనుషులను వారి యొక్క శిక్ష నుంచి తప్పించడానికి, మనుషుల శిక్షను ఆయన తీసుకొని మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని పాపం నుంచి తీసివేయడానికి, దాని తర్వాత మనల్ని ఆయన యొద్దకు తీసుకురావడానికి, మన శిక్షను తీసుకొనడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఇది క్రిస్మస్ స్టోరీ. క్రిస్మస్ స్టోరీ ఏంటంటే దేవుడు మనిషిగా ఈ లోకంలో జన్మించడం. ఆ జన్మించిన దేవుడు 33 సంవత్సరాలు జీవించాడు, ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు, సెలవులోని చనిపోయి సమాధి చేయబడ్డాడు, మన పాపముల యొక్క వెలను ఆయన చెల్లించాడు, మరణాన్ని గెలిచి తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఈరోజు సజీవుడిగా సింహాసనం మీద కూర్చుని సమస్తాన్ని పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే, ఈ క్రీస్తుని మీరు నమ్మండి, ఈ క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచి మీ పాపాలను మీరు ఒప్పుకొనండి, ఆయనను హత్తుకొనండి, ఆయన మీ పాపాలను క్షమించి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.